వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పేద వర్గాలకు మెరుగైన వైద్య సేవలను చేరువ చేసే లక్ష్యంతో సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లను ప్రారంభించినట్లు ఎమ్మెల్యే అనవతిని శివకుమార్ తెలిపారు. పట్టణ ఐతానగర్ లో 1,10,00,000 వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ను మంగళవారం ఎమ్మెల్యే అనవతిని శివకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని ఆరోగ్యశ్రీ ద్వారా ఏ విధంగా చేరువ చేశారో అదే తరహాలో సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ల ద్వారా వైద్య సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ల ద్వారా ప్రజలు నివసించే ప్రాంతంలోని వైద్య సేవలను అందిస్తున్నట్లు వెల్లడించారు. వైద్య రంగానికి వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేసినట్లు ఎమ్మెల్యే అనవతిని శివకుమార్ తెలిపారు. వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం నాకు తెలిసినంత వరకు ఈ దేశంలో ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు పేదవాడి ఆరోగ్యాన్ని కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకునే విధంగా ఆరోగ్యశ్రీని తీసుకొచ్చిన మహానుభావుడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు. మళ్ళీ ఈ రాష్ట్రంలో నివసించే పేదవాడు మధ్యతరగతి ఎళ్ళ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే పేదవాడి ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారో, ఆ పేదవాడికి హాస్పిటల్కి వెళ్తే లక్షలు ఖర్చు అవుతా ఉన్నాయి. పేదవాడికి వైద్యాలయాలు కార్పొరేట్ సర్వీస్ చేయాలా, దానికోసమే ఆరోగ్యశ్రీ కార్డుని 25 లక్షల రూపాయలు తీసుకురావటమే కాకుండా ప్రతి పట్టణంలో ఈరోజు వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్స్ని, క్లినిక్స్ని ఏర్పాటు చేసే విధంగా తీసుకొచ్చాం. ఈ మన తెనాలి నియోజకవర్గంలో 5 సెంటర్స్ని శాంక్షన్ చేశాం. ఇది 4వది. ఈరోజు పూర్తయి ఈ ప్రాంత ప్రజలకి, ఈ ప్రాంతం అంటే ఇది నా సొంత ప్రాంతం. పెద్దలు లింగరారి కుటుంబంతో మాట్లాడినాక స్థలాన్ని ఇచ్చి ఇక్కడ ఈ హెల్త్ సెంటర్ని ఈరోజు మన ప్రజలకి అంకితం చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంత ప్రజలందరికీ సుమారు 10 సచివాలయ పరిధిలో ఉన్న ప్రజలందరూ రేపు నుంచి ఈ వైద్యశాలలో ట్రీట్మెంట్ చేసుకునే విధంగా ఈరోజు ఇనాగరేషన్ చేసి ఇస్తూ ఉన్నాం. సుమారు 10,000 మంది ఆరోగ్యానికి ఆరోగ్య భరోసా ఈ ఆరోగ్య కేంద్రం తీసుకొస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉంటాను. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, వైస్ చైర్పర్సన్ మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, పలువురు కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆశీస్సులతో ఈ రోజున అర్బన్ సెంటర్ కానివ్వండి, నాడు నేడు స్కూల్ కానీ ఎంతో అభివృద్ధి చెందింది. మీ అందరికీ తెలిసిందే. మన అనవతిని శివకుమార్ గారికి ఈ అర్బన్ సెంటర్ అనేది ఓపెన్ చేసిన చాలా ఆనందంగా ఉంది. మన ప్రభుత్వంలో విద్య కానీ వైద్యం కానీ 2 కళ్ళలాగా చూస్తున్నారు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అలానే పేదవాడి మధ్య తరగతుల మధ్య ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంతో ఇబ్బంది పడతారు. ఒక్కో టెస్ట్కే 5,000 రూపాయలు 4,000 రూపాయలు అవుతుంది. మీ అందరికీ తెలుసు. ఇలాంటి వైద్యాన్ని మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పేద ప్రజలకి ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషమైన. సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడాను సద్వినియోగం చేసుకోవాలి. ఈ యూపీహెచ్సి మనకి కార్పొరేట్ హాస్పిటల్కి ఎటువంటి తీసిపోదు. అన్ని టెస్టులు కూడా, అన్ని రకాల టెస్టులు, అదేవిధంగా మందులు కూడాను 175 రకాల మందులు మనం ఇస్తున్నాము. 6 to 5 వరకు మన టెస్టులు అన్నీ చేస్తున్నాము. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 దాకా మనకి హాస్పిటల్ ఓపెన్ ఉంటుందండి. సో దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఓపీకి హాస్పిటల్కి వచ్చి ఈ సర్వీసెస్ ఉపయోగించుకోవాలి. ఐఎమ్ రిక్వెస్టింగ్ ద ఆషాస్, ఏఎన్ఎంస్ మీరందరూ కూడాను మనకి ఈ హాస్పిటల్ ఓపెనింగ్ గురించి ఊర్లో అందరూ కూడా, మీ ఏరియా అందరికి కూడాను మీరు ప్రచారం చేసి ఓపీ అందరూ ఇక్కడికి హాస్పిటల్కి వచ్చేటట్టుగా మీరు చూసుకోవాలి, ప్రచారం చేయాలి.
చేతి వృత్తిదారులకు ఉపాధి కల్పించేందుకు రైల్వే స్టేషన్ల పరిధిలో ఒకే స్టేషన్ ఒకే ఉత్పత్తి కార్యక్రమానికి రైల్వే శాఖ శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెనాలి రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన ఒకే స్టేషన్ ఒకే ఉత్పత్తి స్టాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన స్టాల్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. స్థానిక వ్యాపారులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు బీజేపీ నేతలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాటిబండ్ల రామకృష్ణ, అడపా సంపత్రాయుడు, స్టేషన్ మాస్టర్ రమణ, హలో రైల్వే అధికారులు పాల్గొన్నారు. इनकी संचार समर्पण एवं 19 रेलवे वर्कशॉप, लोको शेड्स, पिप लाइन्स, कोचिंग डिपो के साथ फलटन बारामती नई रेल सिद्ध होता है विकसित भारत के लिए मोदी। धन्यवाद। इस सूचना पर लागू स्वरूप के మన ప్రధానమంత్రి గారు అహ్మదాబాద్ నుంచి అనేక రైల్వేలో అనేక అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా 10 వందే భారత్ రైళ్లని, ఒక్క మన ఆంధ్రప్రదేశ్లోనే 3 గూడ్స్ షెడ్లు, 16 ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి కేంద్రాలు, దేశం మొత్తం మీద 1037 ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి కేంద్రాలని, దానికి 9,39,847 మంది లబ్ధిదారులు దానివల్ల లబ్ధి పొందుతున్నారు. సో ఇంతటి చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న మా రైల్వే అధిష్టానానికి, తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెబుతూ, తెనాలి రైల్వే స్టేషన్లో ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి కేంద్రం ఏదైతే విశ్వకర్మ యోజన పెట్టి ప్రధానమంత్రి ముఖ్యంగా ఈ చేతి వృత్తులు వారందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు కార్యక్రమం చేపట్టారో, దానిలో భాగంగా వాళ్ళు ఏదైతే చేతి వృత్తులతో తయారు చేస్తారో అవన్నీ కూడా ఇక్కడ రైల్వే స్టేషన్లో పెట్టుకొని కేవలం 1000 రూపాయల అద్దెకి ఒక స్టాల్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళు అమ్ముకోవడానికి, అంటే వృత్తుల్ని ప్రోత్సహించడమే కాదు, అవి వాళ్ళు చేసిన తర్వాత వాటిని మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక కార్యక్రమాలు, గూడ్స్ షెడ్యూల్ కానివ్వండి, వందే భారత్ ట్రైన్స్ కానివ్వండి, ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి కేంద్రాలు కానివ్వండి, అదేవిధంగా గుంటూరులో వెస్ట్ వైపు ఒక కోచ్ రెస్టారెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అవి మనం ప్రారంభించుకోవడం జరిగింది. తెనాలి రైల్వే స్టేషన్లో ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి కార్యక్రమం చేపట్టడం, దీనికి భారతదేశం మొత్తం మీద 1000 షాపుల్ని నరేంద్ర మోడీ గారు ప్రారంభించటం ఈ తెనాలి ప్రజలకు ఎంతో సూచకం. ఎందుకంటే ఇది అమృత రైల్వే స్టేషన్గా భావించి దీనికి 28 కోట్ల రూపాయలు పైచీలకు గ్రాంట్ ఇచ్చి ఈ తెనాలి రైల్వే స్టేషన్ని ఒక సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా అన్ని సదుపాయాలు కల్పించే విధంగా నరేంద్ర మోడీ గారు సంకల్పించడం, అదేవిధంగా ఇక్కడ చేతి వృత్తి వారిని, తెనాలి అంటేనే చేతి వృత్తులకి ఒక నిలయమైంది, అలాంటి చేతి వృత్తి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఒక స్టాల్ ఏర్పాటు చేసి ఆ స్టాల్ని కేవలం 15 రోజులకు 1000 రూపాయలు అద్దెగా నిర్ణయించడం, దానికోసం ప్రజలందరికీ కూడా చేరువయ్యే విధంగా ఈ విధంగా ఆ యొక్క షాప్ ఉందనే తెలిసే విధంగా ఈ రోజున కార్యక్రమం నిర్వహించడం. పట్టణ బీసీ కాలనీలోని శ్రీ షిరిడి సాయిబాబా ప్రధాన దేవాలయం 4వ వార్షికోత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి కాగడ హారతి, అభిషేకం, అలంకారంతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ షిరిడి సాయి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ వెంపటి సత్యనారాయణ భక్త బృందంచే సాయి భజనామృత కార్యక్రమం జరిపారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమాన్ని శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన ట్రస్ట్ సభ్యులు పర్యవేక్షించారు. మన తెనాలి బీసీ కాలనీలో వేయించేసినటువంటి శ్రీ షిరిడి సాయిబాబా ప్రధాన దేవాలయంలో 4వ సంవత్సరం వార్షికోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా ఆ గుడి ప్రధాన కారకులైనటువంటి లక్ష్మణ్ గారి చేత చక్కగా జరుగుబడుతుంది. బాబావారిని చక్కగా అలంకరించి వివిధ రకాల విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయటం జరిగింది. తర్వాత కోలాటం, మహిళలచే కోలాట కార్యక్రమాన్ని అత్యద్భుతంగా
నిర్వహించారు. ఆ తరువాత 10 గంటలకు శ్రీ షిరిడి సాయి సేవా సమితి తెనాలి వారిచే బాబావారి భజన కార్యక్రమం, మణిద్వీప వర్ణన, హనుమాన్ చాలీసా, షిరిడి సాయి చాలీసా, తర్వాత షిరిడీలో జరుగునట్లుగా మధ్యాహ్న హారతి జరపబడుతుంది. షిరిడి సాయి సంస్థాన ట్రస్ట్ సాయినగర్ బీసీ కాలనీ సాయిబాబా ప్రధాన దేవాలయంలో మరి ఈరోజు 4వ వార్షిక మహోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. అలాగే 3000 మంది గణప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే షిరిడి సాయి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వెంపటి సత్యనారాయణ గారిచే వాళ్ళ మధుర గానంతో మరి ఈరోజు బాబావారిని స్తుతించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ కాలనీ ప్రజలందరూ కూడా పాలు పంచుకొని 50 మంది భక్తులు బాబావారి కృపకు ప్రాప్తులయ్యారని మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాం. స్థానిక బూరిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమం నందు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కొల్లిపర మండలం మున్నంగి గ్రామ జెడ్పీ హైస్కూల్ నందు జూనియర్ అసిస్టెంట్ గా పనిచేసిన బాలగోపాల వెంకటేశ్వర వరప్రసాద్ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు వృద్ధులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో చక్రాల సుధాకర్ రాజు, బాలగోపాల వెంకట్, బాలగోపాల రాజ్యలక్ష్మి, బాలగోపాల భవ్య, బాలగోపాల సత్య, మొగసాటి సుధీర్, మొగసాటి దివ్య, మొగసాటి భువనలక్ష్మి, మొగసాటి పూజిత తదితరులు పాల్గొన్నారు. బాలగోపాల ప్రసాదరాజు గారి అనే వ్యక్తి సమాజ సేవలో కానీ ఒక విద్యా రంగంలో కానీ రేపల్ల దగ్గర పేటేరు అనే ఆశ్రమాన్ని నిర్మించిన విధానంలో కానీ ఆయన కీలక పాత్ర వహించారు. అనేక సందర్భాల్లో 10 మందికి సహాయం చేయాలి అనే దృక్పథం ఉండేవాళ్ళు. ఆయన మన మధ్య లేరు. ఈరోజు ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన సతీమణి అయినటువంటి రాజ్యలక్ష్మి గారు ఈ యొక్క ఆశ్రమానికి విచ్చేసి మన వృద్ధులందరికీ కూడా ఈరోజు భోజన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ ఐతనగర్లో 1,10,00,000 వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అనాబత్ని శివకుమార్. పంతొమ్మిదవ వార్డులో టీడీపీ నాయకులతో సమావేశమైన నాదెండ్ల మనోహర్. తెనాలిలో జై భారత్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ. జన చైతన్య యాత్రలో భాగంగా 3, 6, 38 వార్డులో పర్యటించిన నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.